తోలనాడారు. ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ మాట్లాడిన ప్రతిసారి కూడాను ఆయన 3 పెళ్లిళ్ళ మీదనైతేనేమి, ఆయన వివాహ సంబంధాల మీద, అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన్ని చాలా కించపరుస్తూ ఆయన మాట్లాడిన విధానాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిగారిని కూడా ఏ రకంగా దూషించారన్నది కేవలం టెక్కలకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మా పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయించారు. ఆ రోజు కూడా మేము వచ్చి స్థానిక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఆ కంప్లైంట్ మీద రియాక్ట్ కాలేదు. కంప్లైంట్ మీద కనీసం మేము అనుమానితులుగా ఎవరు పేర్లు అయితే పేర్కొన్నామో వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేయలేదు. కాబట్టి మరి ఈరోజు నిన్ననే స్థానిక పోలీస్ శాఖ వారు ఆ అనుమానితులందరి మీద కూడాను 41A నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందన్నది తెలిసింది. జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన అయితే జనసేన టెక్కలి ఇన్ఛార్జి కనితి కిరణ్ కుమార్ టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రధానంగా దువ్వాడ శ్రీనివాసు గత 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వ కాలంలో అయితే ఇటు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము, అలాగే టీడీపీ అధినేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన కూడా తీవ్ర విమర్శలు చేయడం పైన అయితే ఈరోజు జనసేన టెక్కలి ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అయితే ఫిర్యాదు చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ పైన, పవన్ కళ్యాణ్ కుటుంబీకుల పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడము, దుర్భాషలాడడం